సరిగ్గా ఏడాది క్రితం నిర్లక్ష్యపు నీడలో ప్రభుత్వ ఆసుపత్రి అస్తవ్యస్తంగా మారిన పరిపాలనా విభాగం గాడిలో పెట్టే వారే లేరా అనే ప్రశ్నకు ఉదయించిన ఆశాకిరణమే సూపరింటెండెంట్ గా వచ్చిన డాక్టర్ కిరణ్ కుమార్ 5-6 కోట్లతో మారిన ఆసుపత్రి రూపురేఖలు. సూపరింటెండెంట్ గా ఏడాది పూర్తి చేసుకున్న డాక్టర్ కిరణ్ కుమార్ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి, పునీతమైన వైద్య సేవలపై ప్రత్యేక కథనం. గిర్రున తిరిగే కాలచక్రంలో సంవత్సరాలు వస్తూపోతూ ఉంటాయి. 2023వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 2024 జూలై 1వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రి సువర్ణాక్షరాలతో లిఖించబడింది. నిరంతర శ్రమ, అంకుటిత దీక్ష, పదునైన ఆలోచనలు వస్తే ఏడాదిలో ఏమి జరుగుతుందని వెనక్కి చూస్తే అద్భుతాలే ఆవిష్కరించాయి. సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కిరణ్ కుమార్ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. తన వయసు రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న యువకుడి మాదిరిగా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు డాక్టర్ కిరణ్ కుమార్. సంవత్సర కాలంలో ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కళ్ళు చెదిరే విధంగా మారిపోయాయి. సరిగ్గా ఏడాది క్రితం 2003 జూన్ 30వ తేదీ నాటికి ఆసుపత్రి అనేక సమస్యలతో కునారిల్లుతోంది. వైద్యులకు, వైద్య సిబ్బందికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడిన సంఘటనలు కనిపించాయి. సరైన ఐసీయూ లేకపోవడం, బ్లడ్ బ్యాంక్ రోగుల సహాయకులకు దగ్గరగా లేకపోవడం, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేకపోవడం, ఓపీ కాగితం తీసుకోవాలంటే రోగుల సహాయకులు అష్టకష్టాలు పడుతున్న సందర్భాలు, ఎండలో మండుతూ వానలో తడుస్తున్న సందర్భాలు, మందుల కోసం అటు ఇటు పరుగులు, గుండె జబ్బు, న్యూరాలజీ ఓపీకి వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం, ఇలా ప్రతి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా శ్రద్ధ చూపెట్టారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్. ఆసుపత్రిలో ఏడాది నుంచి జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదు. ఆసుపత్రిలో ప్రతి మూల అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఏడాదిలో చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు రోగులపై ప్రభావితం చూపించాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కిరణ్ కుమార్ ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఈనాడు వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి పరిష్కారం చేయలేని వాటిని కూడా పూర్తి చేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే విశ్వరూపం చూపించారు. ఏడాది వ్యవధిలో డాక్టర్ కిరణ్ కుమార్ అనేక మార్పులు తీసుకుని వచ్చారు. అందులో ముఖ్యమైన కీలక విజయాలు: జీజీహెచ్ లో 3 కోట్లతో అడ్వాన్స్డ్ ఐసీయూ యూనిట్ ను నెలకొల్పారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్ల కేటాయించింది. గతంలో ఎన్నడూ ఇంత భారీ బడ్జెట్ కేటాయించలేదు. తొలిసారిగా 5 కోట్ల ఇవ్వడం ఇదే ప్రథమ. ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంను 70 కోట్లతో ఆధునీకరించారు. 100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 20 లక్షలతో పాత ఓపీ విభాగం వద్ద రేకుల షెడ్ నిర్మాణం చేర్పించారు. కార్డియోథోరాసిక్ ఆపరేషన్ థియేటర్ ను 60 లక్షలతో ఆధునీకరించారు. మానసిక వైద్య విభాగానికి 10 లక్షలతో ఎలక్ట్రో కాన్వాల్సిన్ థెరపీ పరికరం అందుబాటులోకి తెచ్చారు. యూరాలజీ విభాగానికి 5 లక్షల వ్యయం గల పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1,75,00,000 హౌస్ సర్జన్లకు స్టైఫండ్ కింద అందజేశారు. ఆల్కలైన్ వాటర్ కోసం 15 లక్షలతో ఏర్పాటు చేశారు. నాట్కో సహాయంతో నెఫ్రాలజీ వార్డుకు 10 పడకల డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించారు. ఇతర జిల్లాల నుంచి గుంటూరు జిల్లాకు వచ్చి ప్రమాదవశాత్తు గాయాల పడిన వారిని ప్రభుత్వ అంబులెన్స్ లో స్వస్థలానికి పంపించారు. అదేవిధంగా మృతదేహాలను కూడా ప్రభుత్వ అంబులెన్స్ లో పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక ఓపీని ప్రారంభించి సరికొత్త అధ్యయనానికి తెరతీశారు. క్షయ నియంత్రణ కేంద్రాన్ని కొత్త భవనంలోకి మార్చి నూతన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. అత్యవసర చికిత్స విభాగం వద్ద 10 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం చేసి అందుబాటులో ఉంచారు. పొదిల ప్రసాద్ బ్లాక్ లో 2 అంతస్తుల నిర్మాణాల కోసం 10 లక్షలు కేటాయించారు. అగ్నిమాపక నివారణ కోసం 22 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించారు. చర్మ విభాగానికి ₹1,00,00,000 ఆధునీకరణ పరికరం అందుబాటులో ఉంచారు. గతంలో మంజూరు చేసి ఖాళీగా ఉన్న 200 పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు పంపించారు. ఆసుపత్రిలో అవయవ మార్పిడి ఆపరేషన్లు రెగ్యులర్ గా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోవిడ్ సమయంలో ఆగిపోయిన శస్త్రచికిత్సలు తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కోసం 20 లక్షలతో పరికరాన్ని కొనుగోలు చేశారు. ఓపీలో పనివేళల్లో మార్పులు తీసుకుని వచ్చారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ కేంద్రాలను రోగులకు అందుబాటులో తెచ్చారు. గోడలపై అస్తవ్యస్తంగా ఉన్న స్టిక్కర్లపై యుద్ధం ప్రకటించారు. ఆసుపత్రి గోడలపై ఉన్న స్టిక్కర్లు తొలగించడం, స్వయంగా చీపురు పట్టడం, తుప్పు పట్టిన వస్తువులను రంగులు వేయడం, పరికరాలను పరిశుభ్రం చేశారు. ఆపరేషన్ థియేటర్లకు ఆధునీకరించారు. ఆపరేషన్ థియేటర్ లేక ఇబ్బందులు పడుతున్న గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి 3 ఆపరేషన్ థియేటర్లను కేటాయించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి వివిధ రూపాల్లో దానం చేశారు. బొకేలు తీసుకురావద్దు అంటూ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని 10 ఓపీ కేంద్రాల నిర్మాణం కోసం మస్కాన్ అధినేత డాక్టర్ ఆదినారాయణ 2 లక్షలు, మరికొంతమంది గ్లౌజులు, మాస్కులు, సబ్బులు, ఎముకల కీళ్ల విభాగానికి పరికరాలు అందజేశారు. ప్రభుత్వ ఆరోగ్య రికార్డులను డిజిటలైజేషన్ చేయడంలో ఇండియాలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 2వ స్థానం దక్కింది. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ గానే కాక ప్రజలకు సేవలందించడంలో తన మానవత్వాన్ని చాటుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసిన కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు ఆసుపత్రి మరింత అభివృద్ధి జరిగి కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిని తీర్చిదిద్దాలనే ఆయన కల, మన కలని త్వరలోనే తీరుతుందని ఆశిద్దాం.